అందరికీ మరణాత. శిలువ ధ్యానములలో ఉన్న రెండవ దినములోనికి మనము ప్రవేశించిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఈరోజు అనుదిన శిలువ నరునికి విలువ అను సందేశంను గూర్చి బోధించవలనని ఆత్మ తండ్రి నన్ను ప్రేరేపించిన వారై ఉన్నారు. అందుకొరకు మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన సిలువను ఎత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలెను. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరినల్లా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 3 మాటలలో ఉన్న అర్థమును పరమార్థమును ఈరోజు ధ్యానము చేయుట కొరకు నేను ఆశించుచు ఉన్నాను. సిలువల్లో 3-4 రకాలైన సిలువను మనం చూస్తే, ఒకటి ఆకార సిలువ, రెండవది ఆచార సిలువ, మూడవది ఆధ్యాత్మిక సిలువ, నాలుగవది అనుదిన సిలువ. ఈలాగు మనం అనుదినము ఆధ్యాత్మికంగా సిలువను ధ్యానం చేయగలిగితే ఈ సిలువ మనకు ఆదరణ కలిగించే ఆదరణ సిలువగాను, అభివృద్ధిని కలిగించే అభివృద్ధి సిలువగాను, ఆశీర్వాదమును కలిగించే ఆశీర్వాద సిలువగాను ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. క్రైస్తవ సంఘము సిలువను ధ్యానించడానికి 40 రోజులు మండల కాలము, 40 రోజుల ఉపవాస దీక్ష ఏర్పాటు చేశారు. ఈ దీక్షలో కూర్చుని సిలువను ధ్యానించుట ఒక వరుస. క్రైస్తవ సంఘము సిలువను ఎంతో లోతుగా అధ్యయనం చేయడానికి, ఇంకా ఎన్నో మర్మములు ఈ సిలువలో ఉన్న విలువను ధ్యానం చేయడానికి ఇలాగూ ఒక 40 రోజుల మండల కాలమును ఏర్పాటు చేసుకొని సన్నిధిలో కూర్చుండి ధ్యానం చేయడము ఒక వరుస అయితే, మన ప్రియమైన ప్రభువు చెప్పినట్టుగా ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్తలోను లూకాసు వార్తలోను మనం చెప్పుకున్నట్టుగా ప్రతిరోజు సిలువను మోయుట, ప్రతిరోజు సిలువను ధ్యానించుట, ఇది మరి ఒక వరుస అయి ఉంటూ ఉన్నది. 2 వరుసలు మనం చూసాం. మండల కాలములో ధ్యానం చేయడం ఒక వరుస అయితే, మండల కాలము మాత్రమే కాదు, ఏవో కొన్ని ప్రత్యేకమైన దినములు మాత్రమే కాదు, మన జీవిత కాలమంతా ప్రతిరోజు సిలువను ధ్యానము చేయుట మరి ఒక వరుసగా మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గమనించవలసిందిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో సిలువ అనే మాట మొట్టమొదట ప్రస్తావించినది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. పాత నిబంధనలో సిలువ ఉన్నది, కానీ అది ఒక నీడవలే ఉన్నది. సిలువ అనే మాటను మొట్టమొదట ప్రస్తావించినటువంటి వ్యక్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినప్పుడు పేతురు గారితో ఈ మాట, అక్కడ చేర్చబడిన వారందరితో ఈ మాట ప్రభువు చెబుతూ ఉన్నారు. ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను మోయాలి, నన్ను వెంబడించాలి అంటూ ఓ చక్కని మాటను తెలియచేస్తూ ఉన్నారు. దీని నేపథ్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు గారు యేసు ప్రభు వారికి సిలువ శ్రమ వద్దు, సిలువ కష్టము వద్దు అని
మరి మాట్లాడుతున్న సందర్భంలో దేవుని రక్షణ ప్రణాళికను అర్థము చేసుకొనకుండా దేవునికి కలిగే శ్రమను గూర్చి మాత్రమే ఆలోచించుచు ఈ శ్రమ వెనుక ఉన్న రక్షణ ప్రణాళిక, అనాది ఆలోచన సభలోని రక్షణ ప్రణాళిక అర్థం కాని పేతురు గారు మరి ఇలాగూ మాట్లాడుతూ ఉంటే ప్రభువు చెబుతున్న మాట, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావే కానీ దేవుని సంగతులను ఆలోచించడం లేదని హెచ్చరిక చేస్తూ, పేతురు నాకే సిలువ వద్దంటున్నావు కానీ నన్ను వెంబడింపగోరే ప్రతివాడు తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి అంటూ నేను మోయడం మాత్రమే కాదు అందరూ మోయవలెననేటటువంటి మాట. ఎవడైనా నన్ను వెంబడింపగోరితే అనగా మరి స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ, నల్లవాళ్ళు కానీ, తెల్లవారు కానీ, నీవు కానీ, నేను కానీ, పిలువబడిన వారందరూ కూడా సిలువను మోయవలసినదే. మత్తయి సువార్తలో 10 అధ్యాయము 38 వచనంలో ఈ మాట మనకు కనబడుతూ ఉన్నది. 10 అధ్యాయం 38 వచనాన్ని మనం చూస్తే, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. గమనించాలి, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా సిలువను ఎత్తుకోవాలి, ప్రభువును వెంబడించవలసిన వారమై ఉన్నాం. ఈ సిలువను ఎత్తుకొనవలసిన వారు ఏం చేయాలో ఇక్కడ కొన్ని మాటలు కనబడతా ఉన్నాయి. 1 ఉపేక్షించుకోవాలి, 2 సిలువను ఎత్తుకోవాలి, 3 ప్రతిదినము సిలువను మోయవలసి ఉన్నది. గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముందుగా మీకు చెప్పినట్లు ఆకార సిలువ, మనం మోయవలసిన సిలువ ఏమిటి ఆలోచన చేయాలి. ఆకార సిలువ అంటే క్రైస్తవులందరికీ సిలువ ఒక సింబల్గా మారింది. ఒకప్పుడు సిలువ అంటే హీనమైనది, ఒకప్పుడు సిలువ అంటే అది ఘోరమైనటువంటి శిక్ష, నేరస్తులకు వేసే సిలువ, దేశ ద్రోహులకు వేసే సిలువ, క్రూరంగా అతి హీనంగా చంపేటటువంటి సిలువ ఏమైంది అంటే ఆ సిలువ మీద యేసు వేలాడడాన్ని బట్టి ఆ సిలువకు గొప్ప విలువ వచ్చింది. కాన్స్టంటైన్ అనేటటువంటి చక్రవర్తి ఈ సిలువకు గొప్ప ఆదరణ కలిగించారు కాబట్టి, ఈ సిలువను గొప్ప చేశారు కాబట్టి సిలువ క్రైస్తవ్యానికి ఓ సింబల్గా మారిపోయింది. క్రైస్తవుడు అంటేనే సిలువ అనేటటువంటి ఒక ఆకారం వచ్చి వేసింది. ఆకార సిలువ ఇది. ఇక రెండవది ఏమిటంటే ఆచారం. ఏదో ఈ యొక్క సిలువను ఒక ఆచారంగా మరి వారి యొక్క ఇండ్ల మీద, వారి బండ్ల మీద మరి సిలువను మా బొమ్మను వేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక ఆచారంగా సిలువను మరి వేసుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికంగా ఈ సిలువ విలువను, ఆధ్యాత్మికంగా ఈ సిలువలోని గొప్పతనాన్ని, ఆధ్యాత్మికంగా ఈ సిలువ యొక్క తగ్గింపును లోకము కనబరచలేకపోతూ ఉన్నది. ఆచారం మాత్రమే జరిగిస్తున్నారు కానీ ఆధ్యాత్మికమైనటువంటి భావన లేని వారిగా మనుషులు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికమైన సిలువ, ఆకార సిలువ, ఆచార సిలువ, మరి వీటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి సిలువ. ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సిలువను మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక 4వ మాట అనుదినము అనే మాట లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. లోకా సువార్త 9 అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలెను. అనుదినము, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలసి ఉన్నది. ప్రతిదిన సిలువ ప్రయోజనకరమై ఉన్నది. అనుదిన సిలువ మానవునికి విలువనిచ్చేదిగా ఉన్నది. గమనించాలి, అప్పుడప్పుడు మండల కాలంలో ధ్యానం చేయడం మంచిదే కానీ అంతకు మించి ప్రతి దినము సిలువను మోయుట, అనుదినము సిలువను మోయుట ఈ యొక్క మానవునికి, ఈ నరునికి ఎంతో మేలు. అనుదినము సిలువ ఆదరణ సిలువగా ఉన్నది, అభివృద్ధిని పరిచే సిలువగా ఉన్నది, ఆశీర్వాదకరమైనటువంటి సిలువగా ఉన్నది. కాబట్టి ప్రతి దినము సిలువను ఎత్తుకొని వెంబడించుట అవసరమై ఉంటూ ఉన్నది.
ఈ సిలువను ఎత్తుకుని వెంబడించేవాడు కొన్ని నిబంధనలు ఎక్కడ కనబడుతున్నాయి. ఒకటి, ప్రభువు చెప్పిన మాట, తన్ను తాను ఉపేక్షించుకొనవలెను, సిలువను ఎత్తుకొనవలెను, ప్రతి దినము మోయవలెననే మాటలు మనము చూడగలుగుతూ ఉన్నాము. గుర్తించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఉపేక్షించుకొనుట మనం మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ఈ మాటలు కనబడుతున్నాయి. ఉపేక్షించుకొనుట, రెండవది అపేక్షించుకొనుట. ఒకటి ఉపేక్షించుకొనుట, రెండవది అపేక్షించుట. ఉపేక్షించుట అంటే అర్థం ఏమిటంటే విసర్జించుట, విడుచుట. ఎవరు దేవుణ్ణి వెంబడించాలనుకుంటున్నాడు, అతను లోకాశలను విసర్జించాలి, లోకములో ఉన్న వాటన్నిటిని కూడా పరిత్యజించుకోవాలి, తను తాను హెచ్చించుకోవడం, గొప్పలు చెప్పుకోవడం మానుకోవాలి, స్వార్థాన్ని త్యాగం చేయాలి. ఎందుకంటే నేను అనేది ఒక భ్రష్టమైనటువంటి కార్యం, పాపభరితమైనటువంటి కార్యము. నేను 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 అనేది పోవాలి. యేసుప్రభువు వారు చెప్పిన ఉపమానంలో కూడా ఆ ఒక్క పరిసయ్యుడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను విశ్రాంతి దినాచారం చేస్తున్నాను, నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను 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 అనే ఆ గొప్పతనమును బట్టి, తన్ను తాను హెచ్చించుకోవడాన్ని బట్టి దేవుడు అతని ప్రార్థనను ఆలకించలేదు అనేటటువంటి మాట యేసు ప్రభువు వారు చెప్పిన ఆ ప్రార్థనా పనిలో ఉపమానంలో కనబడుతూ ఉన్నది. సుంకరి ఆకాశం వైపు కనులెత్తుడు కాయనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ గుండె బాదుకుంటూ, దేవా పాపిని నన్ను కనికరించుమని ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము మరి ఉపేక్షించుకొనుట మరి అవసరమై ఉంటూ ఉన్నది. అపేక్షించుట అనగా ఆశించుట, కాంక్షించుట. అపేక్ష తొలగించి వేసుకొని ఉపేక్ష కలిగి ఉండాలి. అందుకే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినలా తన్ను తాను ఉపేక్షించుకొని ఆపేక్ష విడిచిపెట్టి ఉపేక్ష మనము కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. విసర్జించడం మరి ప్రియులారా చాలా ప్రధానమైనటువంటి కార్యంగా మనము కనబడుచు ఉన్నది. కాబట్టి నేను అనేటటువంటి భ్రష్టమైన ఆలోచన కలిగిన వాడు, నేను అని తన్ను తాను హెచ్చించుకునేవాడు ప్రియులారా దేవుణ్ణి ఘనపరచలేడు, దేవుణ్ణి గొప్ప చేయలేడు, దేవుణ్ణి హెచ్చించలేడు. తన కొరకు జీవించే వ్యక్తి దేవుని కొరకు జీవించలేడు. ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్ భాషలో మనం ఆలోచిస్తే నేను అనే మాట ఐ అనే అక్షరాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఇది మనకు తెలుసు. ఐ అనే అక్షరం నిలువుగా కనబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి. అందుకనే పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 20వ వచనంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు అని చెబుతూ, ఎలాగూ సిలువ వేయబడ్డానో వివరం చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడను నేను కాను అనగా, నేను అనేటటువంటి ఈ ఐ అనే అక్షరాన్ని నేను కాను అని ఇలాగో అడ్డంగా గీత కొట్టడం, ఇదే సిలువ. నేను కాను ఇదే సిలువ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. నేను కాను అని అడ్డముగా కొట్టివేయడమే సిలువ. గనుక ఈ మరి సిలువ విలువను మనం గ్రహించి, నేను కాను ఇకను జీవించువాడను నేను కాను, బ్రతుకువాడను నేనిక కాను, బ్రతుకువాడిలా క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. దేవునికి స్తుతి కలుగునుగాక. నేను కాను, క్రీస్తే.
నేను అనే వానిలో నుండి క్రీస్తు అనే ఆయన రావాలి అంటే నేను కాను అని మనం కొట్టివేయగలిగితే అప్పుడు క్రీస్తు మనలో నుండి లోకమునకు ప్రత్యక్షమవుతారు. నేను అనుకొని చెప్పుకున్నంత కాలము క్రీస్తు మనలో ప్రత్యక్షము కాలేరు. కాబట్టి నేను అనేది కొట్టివేయబడవలసి ఉన్నది. ఇది ఒక మాట. అలాగే నేను అనేటటువంటి ఈ ఐ అనేటటువంటి అక్షరమును మనము పైన వంచగలిగితే క్రింద కూడా వంచగలిగితే సి అనే పదం వస్తుంది. ఈ పైన కింద మనము ఈ ఐని వంచగలిగితే సి అనే పదం వస్తుంది. సి ఫర్ క్రైస్ట్ అంటే క్రీస్తు అనగా క్రీస్తు. నేను కాను, క్రీస్తే. ఎప్పుడంటే పైన క్రింద మన జీవితం అంతా మనము తగ్గించుకొని వంచుకొని వంగి నడవగలిగితే క్రీస్తే అని చూపించగలిగితే, భ్రష్టమైన కార్యములని విడిచిపెట్టగలిగితే, స్వార్థపూరితమైన జీవితాన్ని మనం తొలగించుకుంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రీస్తే అనే స్థాయికి మనం పెరుగుతాము. సి అంటే ఆయన్ని మనం వంచాలి, పైన కింద కూడా అంటే తగ్గించుకోవాలి. తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, హెచ్చించుకొనివాడు తగ్గించబడును. కాబట్టి ఇదే ఆధ్యాత్మికమైన సిలువ. ఈ రోజుల్లో చాలామంది మరి దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు, కానీ గర్వ హృదయాన్ని విడిచిపెట్టడం లేదు. నేనే అనే అహంభావాన్ని విడిచిపెట్టలేదు. తానే గొప్పవాడిగా ఉండాలని, 10 మందిలో గొప్పవాడిగా ఉండాలని, తానే అధికారమును చలాయించాలని, తానే గొప్పగా అందరి ముందు కనబడాలని ఈ అహంభావాన్ని విడిచిపెట్టలేని మరి ఆచారములో మనిషి ఉండిపోతా ఉన్నాడు. కాబట్టి అనుదినము ఈ ఆధ్యాత్మికమైనటువంటి సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించడం గమనించాలి. మనందరం కూడా గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. సిలువను మోయడం అంటే ఏమిటి? ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నారు. సిలువలు 2 సిలువలు ఉన్నాయి. ఒకటి యేసు మోసిన సిలువ, దాన్ని మనం మోయనక్కర్లేదు. ఆ సిలువను మనం మోయలేం కూడాను. ఎందుకనంటే ఆ యొక్క సిలువ మీద పాప భారం, వ్యాధి భారం, శిక్ష భారం, సమస్త భారం అన్నీ ఉన్నాయి. కాబట్టి అది మనం మోయలేము. ఒక మనిషి పాపమే మోయలేనంత ఉంటే సర్వమానవాళి పాపాన్ని మనం మోయలేము. మోయడానికి దేవుడు మనకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఆయన ఆ సిలువను మోసి ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నారు. ఆ కార్యమును ఆయన సమాప్తం చేశారు. కాబట్టి యేసు మోసిన సిలువ సర్వమానవ రక్షణార్థమైన సిలువ, సర్వమానవ పాప పరిహారార్థమైన సిలువ, సర్వమానవ శాప పరిహారార్థమైనటువంటి సిలువ. ఆ సిలువను మనం మోయనక్కర్లేదు, కానీ మన సిలువను మనం మోయాలి. ఈ సిలువను మనం ఎత్తుకోవాలి. ఏమిటి సిలువ అంటే? సువార్త సిలువ అనగా యేసు సిలువను లోకానికి పరిచయం చేయడం, యేసు సిలువను లోకానికి వెల్లడి చేయడం. ఓ పాపములో ఉన్నవారులారా, వ్యాధిలో ఉన్నవారులారా, బాధలో ఉన్నవారులారా, బలహీనతల్లో ఉన్నవారులారా, కష్టములలో ఉన్నవారులారా, కన్నీళ్లలో ఉన్నవారులారా, ఇదిగో యేసు సిలువ యొద్దకు రండి. మీ పాపం పోతుంది, మీ వ్యాధి పోతుంది, మీ బాధ పోతుంది, మీ బలహీనత పోతుంది, మీ కష్టం పోతుంది, మీ నష్టం పోతుంది, మీ సమస్య తీరుతుంది, మీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అన్నిటికీ మించి నరకాన్ని తప్పించుకొని మోక్షానికి వెళతారు అనేటటువంటి బోధించేటటువంటి సిలువ, అదే దేవుడు మన భుజాల మీద ఉంచినటువంటి సిలువ. సిలువ మూర్తి కృపలు జాట, సిగ్గుపడని సేవా, సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భరింప, శిరము వంచి మురియు సేవా, శిరము వంచి మురియు సేవా, మధుర 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 సేవా, యేసు ప్రభుని సేవా, మధుర మధురం. సిలువను మోయడం అంటే ఏమిటి?
ఓ చక్క సిలువను మనం కూడా చేయించుకొని యేసు ప్రభు వారి వలె వీధుల్లో గుండా తిరగడం కాదు. అలంకారిక భాషలో చెప్పబడింది. ఎవడైనా నన్ను వెంబడింపవలను అంటే సిలువను ఎత్తుకోవాలి, సిలువను మోయాలి. అంటే స్వార్థాన్ని, దాని ఆశలను, దాని ఏర్పాట్లను, దాని ఉద్దేశాలను ఇవన్నీ తొలగించుకునే స్థితికి ఇష్టపూర్వకంగా మనం సాగి వెళ్ళడం. ఇష్టపూర్వకంగా మనం సాగి వెళ్ళడం, స్వార్థాన్ని, దాని ఆశలను, దాని ఏర్పాట్లను, దాని ఉద్దేశాలను ఇవన్నీ తొలగించుకునే స్థితికి ఇష్టపూర్వకంగా మనం సాగి వెళ్ళడం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వల్ల నీతి గలవాడును. నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేత నేను మృతుల్లోని నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానమైన అనుభవము కలవాడనై, ఆయన మరణ విషయములో సమానమైనటువంటి అనుభవము గలవాడనై, అనగా యేసు క్రీస్తు ఈ సిలువను మోయడానికి ఎలాగూ అవమానములను భరించారు, ఎలాగూ బాధలను భరించారు, ఎలాగూ కించపరిచే విషయములను భరించారు, విషమ పరీక్షలను అనుభవించుటకు మనసు కలిగి ఉన్నారు. అలాగే దేవుని పిల్లలు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాలను అందుకోవడం మాత్రమే కాదు, అభివృద్ధిని పొందుకోవడం మాత్రమే కాదు, ఆ దేవుని కొరకు బాధలు అనుభవించడానికి, ఆ దేవుని కొరకు అవమానములను పొందడానికి, ఆ దేవుని కొరకు విషమ పరీక్షలు ఎన్నున్నా సరే వాటిని అనుభవించుట కొరకు మనస్సు కలిగి ఉండాలి. ఇదే సిలువను మోయడం, యేసుని అనుసరించడం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఇది కొంచెము కష్టతరమైనటువంటి విషయమే, దుఃఖకరమైనటువంటి విషయమే. ఆనందాలను, ఆశలను త్యాగం చేయాలంటే ఇది కష్టతరమైన విషయమే, ఇబ్బందికరమైన విషయమే. కానీ యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఇది. ఎవడైనా నన్ను వెంబడింపగోరిండల్లా అతను తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవ్యంలో, నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలో ఈ ఆదర్శమైన జీవితం కనబడాలి. ఈ ఆదర్శమైన జీవితం కనబడాలి. దేవుని కోసము జీవించాలి. తన కోసం జీవించేవాడు దేవుని కోసం జీవించలేడు. తన స్వార్థం కోసం జీవించేవాడు దేవుని కోసం జీవించలేడు. కాబట్టి దేవుని పిల్లలు దేవుని కోసం జీవించడానికి నేర్చుకోవాలి. ఇది మనుషులకు ఉన్నటువంటి ముఖ్యమైన విధి. అందుకే ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన్ను వెంబడించాలి, నన్ను వెంబడించాలని ఒక ఆదర్శపూర్వకమైనటువంటి మాట ప్రభువు తెలియజేస్తున్నాడు. ఒక ఆదర్శప్రాయమైన ఆజ్ఞ ఇచ్చుచూ ఉన్నాడు. అనుదిన సిలువ మానవునికి విలువ కలిగిస్తుంది. అనుదిన సిలువ మానవునికి ప్రయోజనం కలిగిస్తుంది. నీ కోసం నీవు జీవించడము కంటే కూడా దేవుని కోసము జీవించడము ఆశించుచున్నారు. ఈ మానవుణ్ణి దేవుని కోసమే నిర్మాణం చేశారు. దేవుని మహిమ కొరకే జీవించడానికి నిర్మాణం చేశారు. కాబట్టి తన కొరకు తాను జీవించుట కొరకు కాక దేవుని కొరకు జీవించడానికి ఈ మనిషి సిద్ధపడితే ఇది ఆదర్శనీయంగా ఉంటుంది, ఆదర్శకరంగా ఉంటుంది, గమనించాలి, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతిదినము సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించుట, ప్రతిదినము సిలువను ఎత్తుకొని మరి వెంబడించుట గమనించాలి. ప్రతిదినము చేయవలసిన కొన్ని పనులు మనకు దైవ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఇక్కడ మనం చెప్పుకుంటున్న సిలువను మోయాలని. అంతేకాదు ప్రతిదినము దేవునికి మొర్ర పెట్టాలి. వాక్యంలో మనం చూస్తే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ముప్పూటలా ప్రార్థన చేయుచున్న దావీదు గారిని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యములలో ఆది సంఘము ప్రతిదినము కూడుకుంటూ ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి ప్రతిదినము వ్యక్తిగతంగా మొర్ర పెట్టుట ఒక వరుస అయితే, ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకొని ప్రార్థించుట మరొక వరుసగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు ఉన్నారనే మాట. ప్రతిదినము దేవుని
వాక్యమును చదువుట, ప్రతి దినము దేవుని వాక్యమును చదువుట. కొందరు వాక్యమును చదువులేని వారుగా ఉన్నారు. కొంతమంది దేవుని వాక్యమును పరిశీలన చేయని వారుగా ఉంటున్నారు, పరిశోధించని వారుగా ఉన్నారు. కానీ ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును పరిశోధన చేయాలనేటటువంటి మాట లేఖనములలో మనం చూడగలుగుతున్నాం. అలాగే మరి సామెతల గ్రంథం 8:34 ప్రతి దినము ఆయన గడప యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో నిలిచి ఆయన మాటలు వినాలి, సన్నిధిలో కనిపెట్టాలి. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము, అందరికి కనబడుము, అందరితో మాట్లాడుమని దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ప్రతి దినము దేవుని స్వరాన్ని వినగలిగే వారిగా నీ దాసుడు ఆలకించుచున్నాడు. దయచేసి సెలవిమ్మని చెప్పగలిగినటువంటి ఆ స్థాయికి, ఆ స్థితికి మనము చేరుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 బట్టి ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేటటువంటి స్థితిలోనికి మనము రావలసిన వారంగా ఉంటున్నాం. గమనించాలి ప్రియమైనటువంటి, ప్రతి దినము మనం చేయాల్సినటువంటి పనులేమిటి అని మనం చూస్తే ప్రతిదినము మొర్రపెట్టుట, ప్రతిదినము కూడుకునుట, ప్రతిదినము వాక్యమును చదువుట, ప్రతిదినము దేవుని మాటలు వినుట, ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుట, ప్రతిదినము సిలువను మోయుట, ప్రతిదినము దేవుడిచ్చిన ఆధ్యాత్మికమైన మరుగై ఉన్నటువంటి మన్నాను భుజించుట. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన వాళ్ళను గుర్తించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆకార సిలువ మనకు కనబడతా ఉన్నది. ఆచార సిలువను విడవండి, ఆధ్యాత్మికమైన సిలువను కలిగి ఉండండి. అనుదినము ఈ సిలువను ఎత్తుకోండి, ఈ సిలువను మోయండి. ఈ సిలువను మోయడానికి ముందు మిమ్మును మీరు ఉపేక్షించుకొనండి, సిలువను మోయండి. ప్రతిదినము సిలువను మోయండి, ప్రతిదినము సిలువను ధ్యానించండి. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు మరి వారి యొక్క అనుచరులకు చెప్పిన మాట, మీరు బోధించేటప్పుడు, సేవకులారా, ఓ బోధకులారా, మీరు బోధించేటప్పుడు సిలువ లేకుండా మీ ప్రసంగమును ముగించవద్దు అన్నారు. ప్రతి ప్రసంగంలో సిలువ విలువను చాటి చెప్పాలి. సిలువలో గొర్రె పిల్లగా ఆయన బలి అయినటువంటి ఆ బలియాగమును గురించి చెప్పాలి. ఈ సిలువ ద్వారా కలిగే రక్షణ భాగ్యమును గురించి చెప్పాలి అని హెచ్చరించారు. అంతేకాకుండా రాకడను గురించి బోధిస్తూ రాకడ కొరకు సంఘమును సిద్ధపరచవలని బోధించారు. సిలువ విలువను చెప్పాలి, రాకడలో వచ్చుచున్న ప్రభువును గురించి సిద్ధపరచాలి అనేటటువంటి బోధ తన అనుచరులకు దేవదాసయ్య గారు తెలియచేసినట్టుగా, దేవుని పిల్లలారా, మనందరం కూడా యేసు చెప్పిన మాటను బట్టి ప్రతి దినము సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించవలసి ఉన్నాం. అందుకొరకు ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి, ప్రతి దినము మోయాలి. అట్టి భాగ్యమును, అట్టి ధన్యతను, అట్టి దీవెనను ఆ దేవుడు మీ అందరికీ అనుగ్రహింపవలెనని నిండు మనసుతో కోరుకుంటూ ఆచార సిలువను మనము చూచుట కాక ఆధ్యాత్మికమైన సిలువను, అనుదిన సిలువను వెంబడించండి. అలాగూ అనుదిన సిలువను మనం వెంబడించగలిగితే ఈ సిలువ మనకు ఆదరణ కలిగిస్తుంది, ఈ సిలువ మనకు అభివృద్ధి కలిగిస్తుంది, ఈ సిలువ మనకు మరి ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. అంచేత అనుదిన సిలువ నరునికి విలువ కలిగించునని గ్రహించి అనుదినము సిలువను ఎత్తుకొని సాగుదాం. ప్రభు మిమ్మును దీవించును గాక. ఆమెన్. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. మా ప్రభు ఈ సమయమందు మీరు మాకు అందించినటువంటి ఈ సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతించుచున్నాము. అనుదిన సిలువ నరునికి విలువ అనే మాటను బట్టి ప్రతి దినము సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అనేటటువంటి మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం కనుక మా తండ్రి, మమ్మల్ని మేము ఉపేక్షించుకొని ప్రభువా మీ సిలువను ఎత్తుకొని ప్రతిదినము వెంబడించగలిగిన భాగ్యం, మాకున్న స్వార్థం, నేను అనే స్వభావం మా తండ్రి ఇదంతా తొలగించి వేసుకొని యేసే నేను కాను, క్రీస్తే నేను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాననే స్థాయికి మమ్మల్ని ఎదిగింప చేయము. అటు స్థితిలో మమ్మల్ని ఉంచుము, ఆ గొప్ప స్థితికి మమ్మల్ని నడిపించుము. ఘనత, కీర్తి, ప్రభావములు పొందుము. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక.
మా నిద్రాహారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధాలను క్షమించము. మమ్మల్ని శోధనను తీకుమొక్కి నిన్ను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ మరణాత.